ముందుగా ఈరోజు ముఖ్య అతిథి అయిన మన ట్రైనింగ్ డిఎస్పీ మేడం గారికి, అలాగే వేదికను అలంకరించిన ఇతర పెద్దలకి, వేదిక పక్కన ఉన్న నాయకులకి మరియు విద్యార్థుల తల్లిదండ్రులకి, ఫ్యాకల్టీకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. 37వ యాన్యువల్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతిభ స్కూల్ వారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మనం ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం, చాలా ఇన్స్టిట్యూట్స్, స్కూల్స్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా కమర్షియల్ బేసిస్ మీద పెట్టి ఒక 4-5 ఇయర్స్ రన్ చేసి క్లోజ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటిది 37 ఇయర్స్గా వీళ్ళు ఎంతమంది స్టూడెంట్స్తో ఇలాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ మొగల్తూరులో నడుపుతున్నారంటే పబ్లిక్లో వీళ్ళకున్న క్రెడిబిలిటీ, వీళ్ళు ప్రొవైడ్ చేసే ఎడ్యుకేషన్ వాల్యూస్ కూడా మనకు అర్థమవుతాయి. ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ సంవత్సరాలు వీళ్ళ ఇన్స్టిట్యూట్ నడుపుతూ ఎంతోమంది ప్రయోజకులు తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెండవది, పేరెంట్స్ ఉన్నారండి ఇక్కడ. మేము చదువుకున్న రోజుల్లో ఇప్పటికీ ఎడ్యుకేషన్లో చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే అప్పట్లో టీచర్ మమ్మల్ని కొట్టినా కానీ మేము ఇంటికి వెళ్ళి చెప్పుకోలేని పరిస్థితులు. ఎందుకంటే ఇంట్లో కూడా కొట్టేవారు, నువ్వేదో ఎలా పని చేసి ఉంటావు. ఇప్పుడు పేరెంట్స్ చాలా డిఫరెంట్గా ఉన్నారు. పిల్లోడిని టీచర్ కొడితే టీచర్ మీదకి పేరెంట్స్ వచ్చి గొడవ చేసే పరిస్థితులు ఉన్నాయి. అది చాలా రాంగ్ సినారియో. అట్లా అసలు టీచర్ కొట్టారు పిల్లల్ని అంటే ఎందుకు కొట్టారో తెలుసుకోవాలి. మీరు ఫస్ట్ తెలుసుకుని పిల్లోడు తప్పు ఉంటే మందలించాలి, అది తెలియజేయాలి. ఈ తప్పు చేసావు కదా, టీచర్ ఇందుకే నిన్ను కొట్టారు. ఎవరో ఒకరు భయం లేకపోతే పిల్లలు పాడైపోతారండి. ఇప్పుడు చూస్తున్నాం 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ పిల్లలు కూడా లిక్కర్, గంజా వైపు వెళ్తున్నారు. మాకు చాలా కేసెస్ ఉన్నాయి. ప్రతి విద్యార్థికి ఫస్ట్ టీచర్ ఎవరంటే తల్లిదండ్రులే. వాళ్ళ ఫాలోఅప్ సరిగ్గా లేకపోతే ఏదో ఫీజు కట్టేసాం, టీచర్లకు అప్పచెప్పేసాం అంటే వాళ్ళ టీచర్లు ఎంతసేపు మార్నింగ్ 10 to 5 మాత్రమే. 5కి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు నిజమైన టీచర్స్ ఎవరంటే పేరెంట్స్ మానిటర్ చేసుకుంటూ ఉండాలి. అసలు స్కూల్లో ఏ ఫంక్షన్ నడుస్తుంది, అసలు సెలవు అని చెప్తాడు, ఇక్కడ స్కూల్ రన్ అవుతూ ఉంటుంది. మీరు టీచర్స్తో మాట్లాడి తెలుసుకుంటూ ఉండాలి అసలు ఏం జరుగుతుంది, మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు. మ్యాక్సిమం అందరూ వ్యవసాయ కుటుంబాల నుంచి తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉండదు. వీడు ఏం చెప్తే అది నమ్మేసాలు కూర్చుంటారు. మీరు తెలుసుకునేసరికి వీడి జీవితం మొత్తం నాశనం అయిపోయి ఉంటుంది. అప్పుడు మీరు చేయగలిగేది కూడా ఏమి ఉండదు. కాబట్టి మీరు పిల్లల్ని ప్రేమగా పెంచుకోండి, కానీ అట్ ద సేమ్ టైం డిసిప్లిన్గా కూడా పెంచుకోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు బంగారు భవిష్యత్తుకి మీరు కూడా బాటేసినట్టు అవుతే రేపొద్దున వాళ్ళు ప్రయోజకులు అయితే మళ్ళీ మీకు ఉపయోగం. అంతేగాని రీసెంట్గా కూడా మేము చాలా కేసులు చూసాం. ఓ టీచర్ కొడితే ధర్నా చేస్తే టీచర్ మీద ఎఫ్ఐఆర్ వేసే పరిస్థితి చాలా మాకే బాధేసింది. టీచర్ మీద ఎఫ్ఐఆర్ వేయడం ఏంటి అసలు? కానీ తప్పని పరిస్థితుల్లో వేస్తున్నాం, మేము కూడా ఎఫ్ఐఆర్లు కడుతున్నాం, వాళ్ళ మీద కూడా కేసులు కడుతున్నాం. కాబట్టి తల్లిదండ్రులు మెయిన్ విద్యార్థుల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏ టైం స్కూల్కి వెళ్తున్నాడు, ఏ టైం స్కూల్ క్లోజ్ అవుతుంది, క్లోజ్ అయిన వెంటనే ఇంటికి వస్తున్నాడా లేదా, వాడి ఫ్రెండ్స్ ఏంటి, వాడు బ్యాగ్ చెక్ చేయాలి. 10th క్లాస్ 9th క్లాస్ పిల్లలు బ్యాగులు చెక్ చేయాలి. వాళ్ళ బ్యాగుల్లో ఏముంటున్నాయి, బుక్స్ ఉంటున్నాయా, బుక్స్ కాకుండా వేరే ఏమైనా ఉంటున్నాయో చూసుకోవాలి. అది ఆ టైంలో మీకు ప్రేమ ఎక్కువైపోయి అది చూడరు. మీరు రియలైజ్ అయ్యేసరికి ఇంక చేసేది ఏముంటుంది, ఇంకా వాడు ఆల్రెడీ ఎడిక్ట్ అయిపోయి ఉంటాడు. కాబట్టి తల్లిదండ్రులు కూడా వారి పాత్రను పోషిస్తూ ఈ ప్రతిభ స్కూల్ ఇంకా ముందు చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతిభ స్కూల్ మేనేజ్మెంట్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకి, సమాజానికి గొప్ప సందేశం ఇచ్చినటువంటి వాసు సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి